ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ హారం మన సొంతం చేసుకోగలిగితే ఈ రాజుగారు రాణిగారి కంటే గొప్పోళ్ళమైపోతాం. అది చాలా విలువైందన్నా. దాన్ని ఎలాగైనా కొట్టేయాలి. ఆ రాజమణిహారం ఒక్కదాని గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. ఆ రాజమణిహారంతో పాటు ఈ నగలు, ఈ ఆస్తి ఇవన్నీ కూడా మన చేతికి రావడానికి ఒక దారుంది. ఏంటన్నాది? కుమార్ వర్మ. మగాడు లొంగేది ఆడదానికే. నువ్వు చిన్నగా కుమార్ వర్మని నీ అందంతో నీ వైపుకు తిప్పుకోగలిగితే ఆ హారమే కాదు, ఈ ఆస్తి, ఈ అంతస్తు అన్నీ మనవవుతాయి. అన్నా, ఈ ఆలోచన ఏదో బాగుంది. ఆలోచనే బావుంటే అనుభవిస్తే ఇంకెంత బాగుంటుందో చూడు. రోజుకి 1000కి 2000కి కక్కుర్తిపడి దొంగతనం చేయడం కాదు, కొద్దిగా కష్టపడు. ఆ కుమార్ వర్మని నీ కొంగు కట్టేసుకో. నువ్వు ఎంతంటే అంత, నువ్వు ఏం చెప్తే అది అన్నట్టు తయారవ్వాలి. ఆ రోజు ఇవన్నీ మనవే. చాటుగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు రామాదేవి. కాలు మీద కాలేసుకుని మహారాణిలా నువ్వు కూర్చొని ఉంటే మంత్రిలా నేను నీ పక్కనుంటా. వాళ్ళ ఆలోచన దొంగతనాల దగ్గరే ఆగిపోయి ఉంటే ఆ ఇంట్లో ఒక ప్రాణం పోయేది కాదు. రాజుగారికి, రాణిగారికి కడుపు కోత మిగిలేది కాదు. వాళ్ళీసారి ఏకంగా ఆస్తి మీదే కన్నేశారు. ఇంట్లో పని మనిషి కుమారవర్మ గారి పట్టపు మనిషి కావాలనుకుంది. ఆ చెగ్గడి మాటలు విని రమాదేవి ఆ బతుకు కావాలనుకుంది. అటువైపుగా అడుగులేసింది. రామచంద్రయ్య, 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 అయ్యా రండయ్యా, నేను తీసుకెళ్తాను. కుమార్ వర్మని నీ అందంతో నీ వైపుకు తిప్పుకోగలిగితే ఈ ఆస్తి, ఈ అంతస్తు అన్నీ మనవవుతాయి. ఎవరు? నేనే బాబు. నేనే అంటే రమణమణి. నా గదిలో ఏం చేస్తున్నావు? నీకోసమే వచ్చానయ్యా. నాతో మాట్లాడాలంటేనే భయపడాలి. ఇలా అడగకుండా నా గదిలో రావడం ఏంటి? నీకోసమే వచ్చాను బాబు. నాకోసమా? మీరంటే నాకెప్పటి నుంచో ఇష్టం. మీకు నేనంటే ఇష్టమేగా. ఏం మాట్లాడుతున్నావు? అబ్బా
ఏమీ తెలియనట్టు ఎలా వదలకే ఎలా వదిలే అయ్యగారు వదలమన్నా వెళ్ళు మీరంటే ఏ. నాకు పిచ్చి. ఎలా వదలకే మీరు తిట్టినా కొట్టినా నాకు మీరు కావాలి. అయ్యగారు ఏం మాట్లాడుతున్నావు ఎలా వదలకే బాబు బాబు ఏయ్ బయడే పో ఎంతకు తెగించావే? అయ్యగారి గదిలోకి వచ్చి అయ్యగారిని ఇబ్బంది పెడతావా? అయ్యో నేను కాదు, అయ్యగారే అయ్యగారే నన్ను. బయడే పో నీ సంగతి నాకు తెలీదానే? తప్పైపోయింది, వదిలేసేయ్, నన్ను వదిలేసేయ్, తప్పైపోయింది. ఏయ్! నువ్వు తప్పైపోయింది అనగానే నమ్మేసి వదిలేయడానికి నేను యువరాజావారిని కాదే. నువ్వేంటో నీ బుద్ధేంటో తెలిసిన వాణ్ణి. ఈ రోజు నీ అంతు చూస్తాను. అమ్మగారికి అయ్యగారికి తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. వద్దా, దీనంతు నేనే చూస్తాను. రావే ఏయ్! వదులు రావే! వదులు రామచంద్రయ్య. రావే! అయ్యో రామచంద్రయ్య, వదులు రామచంద్రయ్య, వదులు. ఎంత ధైర్యమే నీకు? నన్ను వదిలేసేయ్. రా, పోవే, పోవే బయటికి. ఇంకోసారి ఈ మహల్ వైపు కన్నెత్తి చూసావంటే 2 గుడ్లు పికి చేతిలో పెడతాను. అయ్యా అయ్యా, నా చెల్లెలు బుద్ధి తక్కువది. అది చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను. వదిలిపెట్టండి అయ్యా. ఏంట్రా వదిలేసేది? నీ చెల్లెలు ఏం చేసిందో తెలుసా? నాకు తెలుసు రామచంద్రయ్య, కానీ ఈ విషయం బయట నలుగురికి తెలిస్తే ముందు రాజుగారు పనిలోంచి తీసేస్తారు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు వెలేస్తారు. రామచంద్రయ్య అయ్యా, ఈ ఒక్కసారికి క్షమించండి అయ్యా, లేదంటే మాకు చావు తప్ప వేరే గతే లేదు. క్షమించండి అయ్యా. ఏంట్రా నీ నాటకాలు? అయ్యా లేరా? అయ్యా, రామచంద్రయ్య ఆగు. బాబు, తమరిలా క్షమించి వదిలేబట్టే వీళ్ళు పద్ధతి తప్పి ప్రవర్తిస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటే అది మీతో అలా ప్రవర్తిస్తుంది? చెల్లెలు చేసిన తప్పుకి అన్న కూడా బాధపడాల్సి వస్తుంది కదా పాపం. అతని బాధ చూసి ఈసారి కుదిరే